బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిలో 14న బేగం బజార్ లో అరెస్ట్ అయి రిమాండ్కి వెళ్లిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ తో పాటు పలువురు బీజేపీ నాయకులు బెయిల్ పై విడుదలయ్యారు. వీరికి షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో జైలు వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. సిట్ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఉందని పేపర్ లీక్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. టీసీపీఎస్సీ కార్యాలయం ముట్టడిలో ఈ నెల 14న బేగం బజార్ లో అరెస్ట్ అయి రిమాండ్కు వెళ్లిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ తో పలువురు బీజేపీ నాయకులు బెయిల్ పై విడుదలయ్యారు. వీరికి షరతులతో కూడిన బెయిల్ ను నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. దీంతో జైలు వద్దకు భారీగా చేరుకున్న బీజేపీ బీజేవైఎం కార్యకర్తలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. దీంతో స్థానికంగా పోలీసులు భారీగా మోహరించారు. సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఉందని, పేపర్ లీకేజ్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. పేపర్ లీకేజ్ వల్ల అనేక మంది విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని, అందరికీ న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వ్యతిరేకంగా పోరాడినటువంటి మేము 16 రోజుల పాటు జైలుకి వెళ్లడం జరిగింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కు ప్రధాన కారకులైనటువంటి వాళ్ళు ఈ రోజు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలను అరెస్ట్ చేసి జైలు గోడల మధ్యలో వచ్చి వాళ్ళని అనగదొక్కలు అనుకుంటే ఇలా అరెస్ట్ చేస్తూ సూర్యకాంతిని అడ్డుకున్నట్టు అని చెప్పి రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నుంచి టీఎస్పీఎస్ చైర్మన్ వరకు, కేటీఆర్ కేసీఆర్ వరకు కూడా విచారణ జరిపించాలా. సిబిఐ చేత మాత్రమే